అయితే ఏమైంది సార్ అంటే ఇప్పుడు ఎలియన్స్ 384 385 సార్ అలియన్స్ 384 385 అండ్ చికెన్ అండ్ ఎలియన్స్ టవర్ సార్ 384 385 సర్వే నెంబర్లో చికెన్ కానుకొని అక్కడ నిర్మాణాలు జరిగినాయి సార్. తర్వాత నేవీ గార్డెన్ 386 సర్వే నెంబర్ నేవీ గార్డెన్ అయితే బ్యాక్ సైడ్ మొత్తం సిక్కంలో గోడ కట్టేసిండు చేసి విల్లాలు కూడా ఇప్పుడు కంప్లీట్ అయిన అమ్ముతున్నాడు. బ్యాక్ సైడ్ మొత్తం 2 లైన్స్ విల్లాస్ మొత్తం ఎఫ్టీఆర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ సిక్కంలో ఉన్నాయి సార్. తర్వాత అక్కడ సంకల్ప 422 ఇది కూడా ఎఫ్టీఆర్లో ఉంది, సంకల్ప కూడా ఎఫ్టీఆర్లో ఉంది సార్. తర్వాత 423 సర్వే నెంబర్ ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ ఏం జరుగుతలేదు కానీ మట్టి పోస్తున్నాను కంప్లీట్ ఇవ్వడం జరిగింది, కేసు కూడా అయింది. అయినా కూడా మళ్ళీ చేస్తే కూడా మేడం కూడా వచ్చి ఒక బౌండరీ పెట్టిపోయింది, బౌండరీ దాటడానికి పెట్టిపోయింది. తర్వాత ఇండో కాస్ట్ చెల్లికుంట అది కూడా సిక్కంలో ఎఫ్టీఆర్లో కట్టారు. తర్వాత ఎన్సీసీ క్లబ్ హౌస్ అది కూడా మన క్లబ్ హౌస్ సిక్కంలో ఎఫ్టీఆర్ ఉంది. అది ఉస్మానాబాద్ సర్వే నెంబర్ 5, 6, 7 ఈ 3 సర్వేలో ఎఫ్టీఆర్ పరిధి అయితే చెల్లికుంట పరిధిలో ఉన్న ఎఫ్టీఆర్ను అక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ జరిగినాయి సార్. ఎన్నిసార్లు కంప్లీట్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటిసారి కొల్లూరు సర్వే నెంబర్ 192 సర్వే నెంబర్ అది పెద్ద చెరువు కొల్లూరులోకి పోతుంది. మధ్యలో ఒక మగ్న అని చెప్పేసి పెద్ద బిల్డరు అడ్డం కూడా కట్టి కాలర్ మూసేసి మట్టి వచ్చి దాన్ని 4 ఫీట్ల డైగా కడుతుంది. దాని మీద మేడం అందరికి కాన్ఫిడెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకో సర్వే నెంబర్ 177 కేఎన్ రెడ్డి అంట, కె నరసింహారెడ్డి అంట, అది కూడా ఈ మేలచెర్రకు వస్తుంది. పెద్ద వరద కాలువ ఇంచుమించు గొలుసుమందం కాలువ అది కూడా ఆయన ఏం చేసినట్టు మట్టి వచ్చి ఫిలప్ చేసి చుట్టూ గోడ కట్టాడు సార్. అన్నిట్లో మీకు ఇచ్చిన దాంట్లో అన్నిట్లో సార్ మీకు 2 సెప్టెంబర్ 24 నాడు ఇంత పెద్ద ఫైల్ మీకు ఆఫీస్లో ఇచ్చి వచ్చాను సార్. నాకు అయ్యో సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఇప్పుడు మీకు ఇప్పుడే చూపిస్తా సార్. సార్ మీ స్టాంప్ సార్ నేను 2 సెప్టెంబర్ ఇచ్చి వచ్చిన మీ ఆఫీస్ ఇచ్చి వచ్చిన. ఆ రోజు మీరు లేరు, మీకు కలుద్దామంటే బయట వెళ్ళారంట. దీంతో పాటు ఇంత పెద్ద ఫైల్ కూడా ఇచ్చి వచ్చిన సార్ నేను. ఇది అయితే ఆ రోజు అక్కడ ఏమనంటే ఒక 15 డేస్లో మేము అక్కడ విజిట్ చేస్తామని చెప్పారు. మధ్యలో అంత కొంత డీల్ అయింది. మీరు ఇవాళ వచ్చడం మాకు చాలా సంతోషం. ఎక్కడైతే ఎఫ్టీఆర్లు సికాలు ఎక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ మ్యాక్సిమం వాటర్ లెవెల్ అవుతుంది సార్. మ్యాక్సిమం వాటర్ లెవెల్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరిగినాయో మీరు దయచేసి మేము ఒకసారి మొత్తం డిస్మెంటల్ చేయండి. ఈ చెరువులు 3 చెరువులను కాపాడండి సార్. ఈ తెల్లపురంలో మీరు వచ్చిన చాలా సంతోషం సార్. ఈ తెల్లపురం కానీ ఒకటి సార్ ఇక్కడ ఏమైపోయిందంటే కొంత ఇప్పుడు వీళ్ళకన్నా ముందున్న రాములు అని చెప్పేసి ఈ గారు, తర్వాత బన్సిరాలు అని చెప్పేసి ఇరిగేషన్లో ఇంతకుముందు ఎంఆర్ఓలు కూడా వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ యూనివర్సిటీ ఇవ్వకూడదు అని తెలిసి కూడా వరదకాలం మీద యూనివర్సిటీ ఇచ్చారు సార్. ఇప్పుడు మనకు చెల్లికుంట అలుగు దుంగితే మేలచెరకు వచ్చే వరదకాలకు అడ్డంగా 100 ఫీట్ల రోడ్డుకు ఒక కలవాటు కట్టారు. అక్కడ ఆ కలవాటు పర్మిషన్ ఇవ్వకూడదు, కంప్లీట్ అయింది. ఇప్పుడు చెల్లికుంట అలుగు దుంగితే దాంట్లో నీళ్ళు అక్కడ ఆగి విల్లాలకు వస్తున్నాయి సార్. వీళ్ళందరూ తెలుసు సార్, అందరు తెలుసు. ఇదంతా తీసేయచ్చు సార్, వీళ్ళే తీయాలి సార్. యూనివర్సిటీ ఇచ్చారు సార్ వీళ్ళు. 2006లో మన హ్యూమన్ రైట్స్ మన కోర్టు పోయిండు. ఎవరు రాసి ఒక లెటర్ పెట్టి ఇట్లా పెట్టారు, ఇట్లా కంప్లైంట్ వచ్చింది దీని మీద రిపోర్ట్ చేయమని. కలెక్టర్ గారు ఏం చేశారంటే ఇరిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ జరిగింది. అవును సార్, ఏ రిపోర్ట్ జరిగింది ఏమైంది ఫైనల్ గా ఏమైంది అంటే సార్ మళ్ళీ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. పని చేయండి 2020లో ఇచ్చింది సార్. ఏం చెప్పిందంటే 19లో సార్ ఏం చెప్పిందంటే ఫస్ట్ వీటిని ఐడెంటిఫై చేయండి, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయండి. ఎఫ్టీఎల్ అవన్నీ చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక టైం ఇవ్వండి ఎవకైనా చేయడానికి తీసేయడానికి అన్నది సార్. సో ఇప్పుడు ఈ ఎఫ్టీఎల్ అన్ని ఫైనల్ చేసి 3 men కమిటీ ఒకటి పెట్టారు సార్. తర్వాత కలెక్టర్ 2017లో అడిగారు కదా సార్ రిపోర్ట్ ఇప్పుడు ఈ గ్రేటర్ పరిధిలో ఉన్న ఈ హైడ్రా కమిటీ అయితే చెరువులు చేర్చిరో సార్. అయితే మా తెల్లాపురం 3 చెరువులు ఆ కమిటీలో లేవు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొడితే కొల్లూరు చెరువు వస్తుంది, ఆర్సిపురం చెరువు వస్తుంది, వెలిమ చెరువు వస్తుంది, అవలపల్లి చెరువు వస్తుంది. తెల్లాపురం 3 చెరువులు వస్తలేవు సార్ కమిటీలో. ఈ హైడ్రా కమిటీ అయితే చెరువులో 2600 చెరువులు చేర్చిరు కదా సార్ కమిటీలో. హైడ్రా కమిటీలో రిపోర్ట్ తీసుకురు కదా సార్. అంటే ఒకటి హైడ్రా కమిటీ అని చెప్పేసి అలా చెరువులు టోటల్ చెరువులు ఎన్ని ఉన్నాయి 2600 చెరువులు. డౌట్ చెరువులు లెక్క తయారు చేసి పబ్లిక్ డొమైన్ లో పెడతాం. సరే సార్, పెట్టిన తర్వాత పబ్లిక్ డొమైన్ లో చూసుకోవచ్చు అందరు. రేపు ఇగో ఇది అంటే కనుమరుగు అయిపోయింది. పాత ఎప్పుడో ఉంటాయి కొన్ని చెరువులు లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఏది మన నల్లకుంట ఉన్నది, అది కుంట ఉండవచ్చు, అది కనుమరుగు అయిపోయింది. బట్ ఇదిగో ఇది ఒక చెరువు కింద ఇప్పుడు పాత లెక్కల్లో ఉన్నది.
ఇది కనుమరుగు అయిపోయింది అనేది అంతా డీటెయిల్స్ పెడతాము. తెల్లాపూర్ అనేది మీరు అనేది ఇది సంగారెడ్డి జిల్లా రాంచపురం మండలం పడితే మిగతా గ్రామాల చెరువులు చూపిస్తుంది లిస్ట్ ఎన్ని ఎకరాలు ఇది ఇది కావాలని మిస్ చేసినారా అని మాకు అనుమానం వస్తుంది సార్. వస్తలేదు సార్. నోటిఫై కాలేదు. నోటిఫై కాకపోతే అది అట్లా ఏం లేదు. నోటిఫై కాకపోతే దాని అర్థం అది అది కనుమరుగు అయిందని అంటానికి లేదు. అంటే మాకు అనుమానం ఎక్కడ సార్, ఇక్కడ పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు సార్ తెల్లపురంలో. వాళ్ళు ఏమన్నా కొంత గవర్నమెంట్ మేనేజ్ చేసి ఏమన్నా 3 జల్లు తీపిచ్చారని మాకు అనుమానం సార్. అంతే. ఇప్పుడు అది అంత అవసరం లేదు మీకు. ఇప్పుడు మేమే కొన్ని చోట్ల పెద్ద చెరువు, ఒక చెరువు పెద్దదైతుంది, ఆ పక్కన చిన్న కుంటలు మాయమైపోయింది అంటే అది కూడా నోటిఫై కాదు. అట్లా డౌట్ వస్తున్నాయి, మాకు కూడా వస్తాయి. మీకు వచ్చిన డౌట్ మాకు కూడా వస్తుంది. థ్యాంక్ యూ సార్. మీరు వచ్చారు సార్, సంతోషం సార్. సార్ ఇంటర్ కాస్ట్ సార్ ఇది సర్వే నంబర్ 5 ఇంటర్ కాస్ట్. ఇది మొత్తం చెరువు సార్, ఇది కాల్వ. ఒకసారి ఇది పెద్ద పానాది ఉండే సార్, పానాది మూసేసి రోడ్ వేసారు, వంతపిల్ల రోడ్డు. దీని పోటీ చెరకు వస్తే అది ఇంటర్ కాస్ట్ సర్వే నంబర్ ఉస్మానాబాద్ సర్వే నంబర్ 5. ఇది కూడా FTL ఉంది సార్. అట్లా ఇంకా జర ముందుకు వస్తే మనకి కనబడుతుంది. FTL ఉంది సార్, FTL ఉంది సార్. వాటర్ వదిలేస్తారు. డ్రైనేజ్ వాటర్ మొత్తం వదిలేస్తాం. ఎస్టీప్ ఉంది సార్ ఈ ముళ్ళకు. కానీ ఇప్పుడు బిల్డర్స్ కొంతమంది ఏం చేస్తారు అంటే ఎస్టీప్ రన్ చేస్తలేరు. ఎప్పుడైనా పోయినప్పుడు రన్ చేసి పెడుతున్నారు. కమిషన్ సార్ కూడా దాన్ని కాంపిటీ ఇవ్వడం జరిగింది. సార్ ఏదైతే చెరువు చుట్టుపక్కల డ్రైనేజ్ లైన్లు ఉన్నాయో విలాల నుంచి అంతా డ్రైనేజ్ వస్తుంది సార్, దాన్ని కట్టడి చేయండి అని చెప్పేసి తెల్లపురం మున్సిపల్ కమిషన్ కూడా మేము సరే సార్ NCC క్లబ్ హౌస్ సార్. అది సార్ లాస్ట్ కొన్న కనబడుతున్నా సార్. అది NCC క్లబ్ హౌస్ సర్వే నంబర్ 6 ఉంది సార్. అది దాని మీద ఎన్నిసార్లు నేను కంప్లీట్ ఇచ్చినా బునాది నుంచి నేను కంప్లీట్ ఇచ్చుకోవడం 20 కంప్లీట్ చేయొచ్చు. అలాంటి క్లబ్ హౌస్ కంప్లీట్ అయ్యింది సార్. సర్వే నంబర్ 6 ఉంటుంది సార్. అది ఇరిగేషన్లో రెవెన్యూ దృష్టిలో కూడా ఉంది. 20 సార్లు ఇచ్చాను సార్ కంప్లీట్. క్లబ్ హౌస్ అలా కంప్లీట్ అయిపోయింది సార్. ఓపెన్ రిబన్ కటింగ్ ఉంది సార్. అది అంతా FTL సార్. సర్వే నంబర్ 6 అమ్మేసింది సార్. కాలువ పంట కాలువ రైతులది. అది ఇది సార్ సర్వే నంబర్ 5, సర్వే నంబర్ 6, 7 సార్. 3 సర్వే నంబర్ FTL ఉన్నాయి సార్. కట్టేసి అమ్మేసిండు సార్. నాలుగు అంటే వంతపేట రోడ్ వేయకముందు నాలా ఉండే సార్. అది ఇప్పుడు వంతపేట రోడ్ వేసిన తర్వాత ఇక్కడ ఇంకొకటి సార్. ఇప్పుడు 30 అవుట్లైన్ నాట్ ఉంది సార్. అవుట్లెట్ ఉంది కానీ వంతపేట రోడ్ అడ్డం వచ్చింది. అమూల్ నుంచి ఒకటి ఉంది సార్. డ్రైనేజ్ వాటర్ సార్. అయితే ఇప్పుడు వాళ్ళు ఇది అవుట్ఫ్లో అయినప్పుడు వంతపిల్ల రోడ్ అడ్డం ఉంది సార్. కల్వర్ట్ అడ్డం ఉంది సార్. ఇప్పుడు అటు దిక్కు సార్, ఎడ్జ్లో ఉంది సార్. సార్ మొత్తం టోటల్ 12 ఎకరాలు 9 ఎకరాలు ఇదంతా క్లీన్ చేసిందంతా FTL సార్. అపర్ణ వాళ్ళు తీసుకున్నారు సార్. అది ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేరు, ఆపారు. టోటల్ FTL సార్. 12 ఎకరాలు పెట్టాలి. 20 ఏళ్ళు కావచ్చు. అప్పుడైతే 5-6 లక్షలు ఉండొచ్చు అప్పుడు. ఇప్పుడు కోట్ల మీద పెరిగింది సార్. అంటే ఏంటి సార్, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎవరికి కొంత తెలియదు. ఇది పట్టభూమే కదా అని చెప్పి కొంత కొన్నారు. ఇప్పుడైతే ఈ వాడుకలకు వచ్చిందో FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ మ్యాక్సిమం వాటర్ లెవెల్ ఏదైతే ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిందో కొంత ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. కట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఉంటాయా పోతాయని కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ వాక్యం అయితే కబ్జా చేసినా తీసేయాలి సార్, తీయాలి. ఇంకొకరు చేయరు సార్, తప్పు ఇంకోళ్ళు చేయరు. అప్పుడు కొన్ని అంటే సార్ ఇప్పుడు ఎలియన్స్ ఉంది సార్. అంటే ఎలియన్స్ ఒక విల్ల మొత్తం ఒక టవర్ ఖాళీ ఉంది సార్. అది అలాగే ఇంకెవరు రాలేరు. ఒక అమ్మి ఉంటాడు కానీ ఇంకా రాలేరు అందులో. కొనంటే ఏం చేస్తాం సార్. చేస్తారు సార్. కానీ సార్ ఏదైనా సార్ మీరు చేస్తే మంచి పని సార్.
మేము ఆల్రెడీ ఏది కొన్నోళ్ళని కొన్ని క్యాన్సిల్ అయినా కూడా తీసి కొనగొడుతుంటాయి కదా అన్ని. చాలా చేసినాం, అవును సార్ చూస్తా సార్. వందలు చేసినాం. అవును సార్. అంటే సార్ ఇప్పుడు వీళ్ళు కూడా బిల్డర్ ఏం చేస్తారు, కట్ట కానిచ్చి ఫెన్సింగ్ చేస్తారు సార్. రేపు పొద్దున కట్టది అయిపోయింది అనుకో, కట్ట మళ్ళీ దాన్ని ఫుల్ కనీసం ఒక గొలుసు పెట్టాన గ్యాప్ ఉంటే రేపు కట్ట అవుట్లెట్ వాటర్ అలుగు దుంకుతాయి సార్. ఇది ఈ నీళ్ళు మేలచెర్లోకి పోతాయి సార్. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ వందపిల్ల రోడ్ వచ్చినప్పుడు పోతున్నా అంటే ఇప్పుడు వందపిల్ల రోడ్డు అడ్డమైంది. వందపిల్ల రోడ్ అడ్డమై ఇక విల్లాలకు పోతున్నాయి సార్ నీళ్ళు, తెగిపోయి విల్లాలకు వెళ్ళిపోయి అక్కడ రోడ్డు మీద వందపిల్ల రోడ్డు మీకు వస్తున్నాయి సార్. ఇది కాలువ ఉంది సార్ ముంగట. మరి ఇటు నుంచి పోతారు, రోడ్డు మీద ఆ, పోతారు. అయితే వందపిల్ల రోడ్ అడ్డం ఉంది కదా సార్, నీళ్ళు పోతలేవు. పోక ముందే ఉంది సార్ వందపిల్ల రోడ్ ముందుకు ఉంది. మనం అక్కడి నుంచి వచ్చినాము. అయితే నీళ్ళు ఇక్కడ స్టాక్ ఏమైందంటే ఏడా డౌన్ టాడ్ తెగిపోయి నీళ్ళు రోడ్డు మీకు వచ్చేస్తున్నాయి సార్. ఓ. ఎందుకంటే బ్లాక్ వెహికల్స్ ఆల్సో బికాజ్ వాటర్ సర్ఫేస్ అటు పోదాం, అట్లా పోవచ్చా? బండి అటు వచ్చేయమని చెప్పొచ్చు. గవర్నమెంట్ ఈ చెరువులకు మరమ్మతులు అని చెప్పేసి అప్పుడు మిషన్ భగీరథ పెట్టింది కదా సార్. పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు కూడా రిపేర్ చేయకపోతే నేను దగ్గర ఉండి కొట్లాడి అప్పుడు జైపీ ఇప్పుడు ఈ అయ్యిండు, అప్పుడు డిఈ ఆయన తర్వాత కొట్టాడు, అల్లు కట్టిపించేసారు నేను. చెరువు ఇక్కడ దాకా వచ్చి అల్లు ఇక్కడ ఈ చెరువు సార్ నాలుగు